లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉన్నట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ప్రభు తన పరిశుద్ధ వాక్యమును వినిచున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో, జీవితాల్లో కార్యసిద్ధి చేయను గాక. మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు, అలాగే క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభువు మీరందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని ప్రజలారా, చదవబడిన లేఖన భాగంలో నుండి అసలు యేసు ప్రభు వారు ఈ లోకానికి అసలు ఎందుకు వచ్చారు, అండ్ యేసు ప్రభు ఎవరు, అసలు యేసు ఎవరు, హూ ఈజ్ జీసస్? జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. యేసుక్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడు. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాయబడిందంటే, మనకు ఒక శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారము మోపబడును. ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని పేరు పెట్టబడునని యేసు ప్రభువును గూర్చి ముందుగా రాబడింది. సో ఈ రాత్రికాల సమయంలో నేను మీకేం చెప్పబోతున్నానంటే, యేసుక్రీస్తు ఎవరు అనగా, ఆయన బలవంతుడైన దేవుడై ఉన్నాడు, ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆయన ఆలోచనకర్త అయిన ప్రభు అయి ఉన్నాడు. ఈయనను గుర్చి పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు రాయబడి ఉన్నది. ప్రవక్త అయిన మీకా గ్రంథంలో 5వ అధ్యాయము 2వ వచనంలో మాట్లాడుతూ, ఈయన ఎప్పటి నుండి ఉన్నవాడంటే యేసుక్రీస్తు ప్రభు, ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా ఆయన ప్రత్యక్షమగుచున్న ఏకైక దేవుడు విన్నాడు. హల్లెలూయా. కేవలము కొద్ది మందికి, కొంతమందికి, కొన్ని దేశాలకి సంబంధించిన వాడు కాడైన ఆయన సమస్త దేశానికి సంబంధించిన వాడు. అందుకే భూమి యొక్క నట్టు నడుమలో ఆయన జన్మించడం అనేది జరిగింది. అందుకే లేఖనం సెలవిస్తుంది, ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని లేఖనము సెలవిస్తుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించనగా, దేవుడు లోకాన్ని అనగా మట్టిని ప్రేమించలేదు, కొండని, లోయలను ప్రేమించలేదు, కానీ లోకంలో నివసిస్తున్న మానవుడిని అన్న ప్రేమించాడు. మనుషులను ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఆ పంపించడమే మనకు ఈనాడు లోకరక్షకుడుగా అనగా క్రిస్మస్గా మనము ఆచరిస్తూ ప్రభువులో ఆనందిస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యేసుక్రీస్తు ప్రభువును గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చెప్పబడింది. అది మనం చదువుకున్న లేఖన భాగంలో, కొంతమంది గొర్రెల కాపర్లు తమ యొక్క గొర్రెలను పొలములో కాచుకొని చుండగా అనే పదాన్ని చూస్తాం. వారి దగ్గరికి దేవదూత అయిన గాబ్రియేలు, దేవుని వద్ద నుండి దిగి వచ్చినాక గాబ్రియేలు వారి దగ్గరికి వెళ్ళి వార్తను తెలియజేశాడు. దీని మాటకు అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఉన్నాడు. ఎలాగో అనేది మీకు తెలియజేస్తున్నాను. మొదటిది, చదువు లేని వారికి, విద్య లేని వారికి, శాస్త్రమును గురించి ఎటువంటి జ్ఞానము లేని వారికి, కేవలము వారు బ్రతకడానికి మాత్రం సమయమంతా గడుపుచున్న వారికి, కేవలం వారు బ్రతకడానికి ఏదో పని చేసుకుంటూ, లేదో ఉద్యోగం చేసుకుంటూ ఏదో పనులు చేసుకుంటున్న వారికి, వారిని సహితము మొదటి ప్రాధాన్యత ప్రభు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన బీదలను ప్రేమించేవాడు, ఆయన విద్య లేని పాములను ఎంతగానో ప్రేమించినవాడు, ఆయన ధర్మశాస్త్రమును గురించి కానీ, వేదమును గురించి కానీ జ్ఞానము లేని వారిని ఆయన మొదటి ప్రేమించి వారి యొద్దకే మొట్టమొదటిసారిగా ఆయన గాబ్రియేలు దూతను పంపించి కబురును అందించాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సో మొదటి లేఖన భాగం ప్రకారముగా
ఆయన విద్య లేని వారికి దేవుడే ఉన్నాడని వారికి వార్త తెలియజేశాడు. మరోవైపున తెలుసుకున్నప్పుడు మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూసగలము. ఓకే, 2వ అధ్యాయంలో విశేషంగా మనకు కనబడుతుంది. 1వ అధ్యాయంలో ఆ లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెబుతూ, ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఈయనే తానే తన ప్రజల పాపం నుండి వారిని విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురని 1వ అధ్యాయం 21వ వచనములో మనం చూడగలం. యేసు ప్రభు వారి భూలోకానికి ఎందుకు వచ్చారు అంటే, ఆయన మానవులందరినీ కూడా వారి యొక్క స్థితిగతుల నుండి, వారు పడి ఉన్న గోతిలో నుండి, వారు పడి ఉన్న ఆ లోపం నుండి ప్రభు వారిని లేవనెత్తి విడిపించి రక్షించి కాపాడడానికి ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే దైవ వాక్యం మనకేం చెప్తుందంటే, ప్రజలను రక్షించడానికి ఆయన వచ్చాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. అందువలనే ఇది దేవదూతల ద్వారా ప్రకటించబడిన మాట ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త మానము. హల్లెలూయా. మానవుడు తనంతట తాను ఏమాత్రం కూడా దేవుని వద్దకు చేరలేడు. మానవుడు తనంతట తాను ఏమాత్రం దేవునితో అనుసంధానము కలిగి ఉండలేడు. దేవునితో అనుసంధానం కలిగి జీవించాలంటే ఒక మధ్యవర్తి అవసరము. దేవునితో అనుసంధానం కలిగి జీవించాలంటే ఆయన ఎలాగో పరిశుద్ధుడో మనుషులు కూడా పరిశుద్ధంగా తీర్చబడవలసిన అవసరం ఉంది. దేవుడు ఎంత నీతి కలిగిన వాడో మనుషులు కూడా ఆ విధంగా నీతిమంతులుగా కలిగి ఉన్నప్పుడే దేవునితో అనుబంధము కలిగి జీవించడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆ మానవుణ్ణి సరైన సత్సంబంధంలోనికి తీసుకురావడానికే యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి శరీరధారిగా మానవుని యొక్క పోలికలో దాసుని రూపమును ధరించుకొని ఆయన దిగి వచ్చిన వేళే క్రిస్మస్ దినమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ప్రియులారా, సహోదరి సోదరులారా, ఈ మాటలు వింటున్నా నా దేవుని విడలారా, ప్రభు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రభు నిన్ను, నీ బిడ్డలను ఆయన ప్రేమిస్తున్నాడు. నీ యొక్క కుటుంబ సభ్యులను ప్రేమిస్తూ నీ యొద్దకు ఈ యొక్క ప్రేమ స్వార్థను మీ దగ్గరికి తీసుకొస్తున్నాడు. నమ్మి అంగీకరించిన వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, యెహోవాకు తమ దేవుడు కాగల జనులు ధన్యులని వాక్య భాగం తెలియజేస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు ఏదో ఒక మతానికి కానీ, ఒక దేశానికి కానీ, ఒక జనాంగానికి కానీ, ఒక భాషకు కానీ, ఒక తరమునకు కానీ దేవుడైన వాడు కాడైనా ఆయన అందరికీ ప్రభు అని దైవ వాక్యం మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఆయన అలాగవుతాడు దేవుడు అని చెప్పుకుంటూ అనేక మంది యేసుక్రీస్తుకు వ్యతిరేకముగా లేచిన వాళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. దాన్ని క్రొత్త నిబంధనలో అపొస్తలుల కార్యములో మనం చదువుకోగలిగితే అనేక మంది యేసుక్రీస్తుకు వ్యతిరేకముగా లేచిన వాళ్ళు ఉన్నారు. ఏ వ్యక్తి అయితే ఒకప్పుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు పేరును పట్టితేనే, యేసుక్రీస్తు ప్రభు పేరు చెప్తేనే వారిని తీసుకెళ్లి బంధించి చెరసాలలో వేసిన ఆ వ్యక్తియే ప్రభు చేత సంధించబడిన వాడై, మరణోత్తర వెలిగించబడిన వాడై, ప్రభు చేత దర్శించబడిన వాడై మార్పు చెంది ఆయనే తిరిగి దేవుని యొక్క సేవ చేయటంలో ఆ యేసే క్రీస్తుని ప్రకటించడానికి ముందుకు రాగలిగాడు. ప్రభుకు చప్పట్లు కొట్టి స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వ్యతిరేకించిన వారే ప్రభువును నమ్ముకున్నారు. ఏంటి కారణం? అంత సులువైనది కాదు. ఎందుకనగా ప్రభు తన వెలుగు చేత వారిని దర్శించాడు. ఆ వెలుగుకు ఆయన తాకలేక, ఆ వెలుగును భరించలేక, ఆ వెలుగును సహించలేక వాడు కింద పడ్డాడని లేఖనం సెలవిస్తుంది. ఆ తర్వాత ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు, నీవు హింసించుచున్న యేసును నేనే. ఓహో, ఇంతవరకు నేను చేసింది పొరపాటు అని చెప్పి, ఇంతవరకు నేను అనుకున్నదంతా కూడా తప్పు అనే విషయాన్ని గ్రహించి తర్వాత యేసుక్రీస్తును ఆయన తన సొంత రక్షకునిగా ఆయన అంగీకరించి యేసే దేవుడని, యేసే క్రీస్తని, యేసే ప్రభు అని ఒకప్పుడు తృణీకరించిన వ్యక్తి క్రీస్తును ప్రకటించడానికి ఎనుకాంజకుండా తన ప్రాణము సహితం పెట్టడానికి ముందుకు రాగలిగాడు. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు మీ మధ్య ప్రకటించబడుతున్న ఈ యేసు ఆయన సామాన్యమైన వ్యక్తి కాడు, ఒక సాధారణ మనిషి కాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో భాగాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానులను దర్శించడానికి ఒకవైపున చదువు లేని వారికి, విద్య లేని పామరులకు దేవదూతల ద్వారా వార్తను పంపించాడు. మరోవైపున జ్ఞానము కలిగిన వారికి వారి దగ్గర ధర్మశాస్త్రం ఉంది కాబట్టి, వేద గ్రంథాలు ఉన్నది కనుక, సత్య గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉన్నది కనుక వారు దాన్ని పరిశీలన చేశారు, పరీక్షించారు, చదువుకున్నారు, తెలుసుకున్నారు,
చదువుకొని తెలుసుకొని వారు తూర్పు దేశము నుండి కొంతమంది జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువును దర్శించడానికి వచ్చారని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లేఖనాలను మనకేం చెప్తుంది? ఒకవైపున చదువు లేని వారికి, మరోవైపున చదువు ఉన్నవారికి, ఒకవైపున జ్ఞానము లేని వారికి అనగా పామరులకు, మరోవైపున విద్యావంతులకు, పండితులకు కూడా ఆయనే దేవుడే ఉన్నాడని, ఆయనే ప్రభువే ఉన్నాడని, ఆయనే రక్షకుడే ఉన్నాడని తన్ను గుర్చి తాను దేవదూతల ద్వారా ఒకవైపున, మరోవైపున ధర్మశాస్త్రము ద్వారా, గ్రంథము ద్వారా దేవుడు ప్రజలకు తన్ను గుర్చి తాను పరిచయం ఇచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ యేసు ప్రభు ఎందుకు వచ్చారనే దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది, నశించిన దానిని వెదకి రక్షించడానికి లోకానికి ఆయన వచ్చాడు. లూకా సువార్తలో మనము 19వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ విషయం మనం చూడగలం. ఆయన ఏదైతే నశించిపోయినదో, మానవుడు ఎందులో అయితే నాశనం అయిపోయాడో, మానవుడు ఎక్కడైతే దేవుని యొక్క మార్గమును తప్పిపోయాడో, ఆ మార్గం నుండి, మరలా పడిపోయిన మార్గం నుండి, తొలగిపోయిన మార్గం నుండి తిరిగి జీవ మార్గంలోనికి తీసుకురావడానికి, సత్య మార్గంలోనికి తీసుకురావడానికి యేసు ప్రభువు భూలోకానికి వచ్చి ఆయన ఒక అద్భుతమైన వాంగ్మూలాన్ని ఇచ్చాడు, ఒక ప్రకటన ఇచ్చాడు. ఏంటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారాను తప్ప ఎవడును దేవుని యొద్దకు, ఎవడును పరలోక రాజ్యానికి, నా ద్వారా తప్ప ఎవడును స్వర్గానికి చేరలేడని యేసు ప్రభువారు బహాటముగా ఆయన తెలియజేసిన వార్త పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మేము మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటలు మా ఊహల నుండి కానీ, మా ఆలోచన నుండి చెప్పినది కాదు. సమస్తము గ్రంథముందు రాయబడిన లేఖనాల ఆధారాలతో మేము మాట్లాడుచున్నాము. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో మానవులందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి, అనగా స్వర్గానికి, లేదా మన మామూలు భాషలో చెప్పాలంటే మోక్షానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారే మార్గమే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆయన ప్రజలందరికీ ఒక బాహాటముగా అద్భుతమైన ఒక వాంగ్మూలం ఇస్తూ ఒక ప్రకటన చేశాడు. ఏంటంటే, మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28వ వచనంలో దాన్ని మనం చూడగలం. ఏమంటాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఈనాడు మానవుడు ఎట్టి స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి కుమిలిపోయిన పరిస్థితిలో ఉన్నా సరే, ఎటువంటి నలిగిపోయిన పరిస్థితిలో ఉన్నా సరే, ఎటువంటి బంధకములు ఉన్నా సరే, వాటన్నిటిలో నుండి విడిపించడానికి ఈయన శక్తి కలిగిన ప్రభువే ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆయన విడిపించాలంటే ప్రార్థన చేయాలి కదా, ఆయనకి మొరపెట్టాలి కదా, ఆయన్ని వేడుకోవాలి కదా. అందుకే లేఖనం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకుంటే రాయబడి ఉంటుంది. అక్కడ విశేషంగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమంటాడంటే, ప్రభు నామమును బట్టి ప్రార్థించేవాడెవడో వాడు రక్షింపబడును. Unless a person, a man or a human being, unless he pray to God, cannot be saved. ఒక వ్యక్తి దేవుని సముఖంలో ప్రార్థించకపోతే ఆయన ఏమాత్రం కూడా రక్షించబడలేడు. లేఖనం ఏం చెప్తుందంటే, ప్రభు నామమును బట్టి, whosoever call upon the name of the Lord, he shall be saved. ఆయన రక్షింపబడును. What is the name of the Lord? The name of the Lord is Jesus Christ. ఆ ప్రభు నామమే నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన భక్తుల యొక్క జీవిత చరిత్ర రాయబడింది. వారు కేవలం మనకు మాత్రము, యేసు ప్రభు కేవలం మాకే దేవుడు అనుకున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది యూదులు కేవలము దేవుడు మాకే దేవుడు, ఇంకా మిగతా వాళ్ళకి కాదనుకున్నారు. అలాంటి వారికి దేవుడు దర్శనమిచ్చి చెప్పిన మాట వారు గ్రహించిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, అనుభవపూర్వకంగా వారే ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఆయన కేవలం మా తెగకు లేకపోతే మా జాతికే కాదు, ఆయన అందరికీ దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడే ఉన్నాడని చెప్పడానికి మరో రుజువు మీ జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుకి 12 మంది శిష్యులు ఉండేవారు. ఈ 12 మంది శిష్యులలో 2 శిష్యులు మన భారతదేశానికి వచ్చారు. సుమారుగా మనకు ప్రపంచంలో ఇంచుమించు 200 నుండి 250 దేశాలు ఉన్నాయి.
అన్ని దేశాల్లో 12 మంది ఒకరు పంచుకున్నారు అనుకోండి, ఒక్కొక్కరు ఒక దేశానికి వెళ్తే కేవలం 12 దేశాలు మాత్రం చేరగలరు. కానీ మీరు గమనించండి, ప్రభు ఇచ్చిన ఒక వాగ్దాన ప్రకారముగా యేసు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. గో యు ఇంటు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్ అండ్ మేక్ దెమ్ డిసైపుల్. వారిని నాకు శిష్యులుగా చేయండి, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పిన ఈ వాగ్దానాన్ని, ఈ మాటను నెరవేరుస్తూ 12 మంది శిష్యులలో, జాగ్రత్త వినండి మాట, 12 మంది శిష్యులలో ఈ ఒకవేళ 12 దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి సమీపంగా ఉన్న దేశానికి వారు వెళ్ళారు అనుకోండి, మన దేశానికి రావడానికి అవకాశం లేదు. కానీ భారతదేశాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. మనకు తెలుసు జనాభా లెక్క ప్రకారముగా అన్ని దేశాల కంటే భారతదేశంలో ఉన్న జనాభా చాలా ఎక్కువ. అలాగే 2వ ప్లేస్లో ఉన్నది ఏ దేశం అంటే చైనా దేశం. ఈ 2 దేశాల గురించి మనం గమనించగలం. అయితే భారతదేశానికి యేసు ప్రభు యొక్క శిష్యుడైన తోమా అనే ఒక వ్యక్తి మన దేశానికి వచ్చాడు. ఇప్పటి వరకు కూడా చరిత్ర తెలియజేస్తుంది, ఇప్పటి వరకు ఆధారాలు ఉన్నాయి. యేసు ప్రభు మాటకు లోబడి ఆయనకు శిష్యుడిగా ఉండి ఆయన మాటను విని మన దేశానికి వచ్చి, నేను మరలా చెప్తున్నాను, మన దేశం ఎంత భాగ్యం కలిగినదంటే, ఎంత ధన్యకరమైనదంటే, మిగిలిన ఈ యొక్క 250 దేశాల్లో మిగిలిన దేశానికి వెళ్ళారో లేదో మనకు తెలియదు, కొన్ని దేశానికి వెళ్ళగలిగారు. కానీ మన దేశానికి, భారతదేశానికి యేసు ప్రభుకు శిష్యుడు రాగలిగాడు. ఆయన పాదాలు పెట్టాడు, సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఈ తోమా అనే ఒక వ్యక్తి 2 స్థలాల్లో ప్రత్యేకంగా ఆయన పరిచయం చేశాడు. ఒకటి కన్యాకుమారి, మన భారతదేశంలో ఉన్న కూడా కన్యాకుమారి ప్రాంతంలో. రెండోదిగా కన్యాకుమారి అంటే కేరళ ప్రాంతంలో. రెండోదిగా తమిళనాడు ప్రాంతంలో, చెన్నైలో ఆయన వచ్చి దేవుని యొక్క సువార్త ప్రకటించడం ద్వారా ఆ సువార్తను నమ్మి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించగా అక్కడ సంఘాలను స్థాపించబడింది, అక్కడ మందిరాలు కట్టబడింది. ఈవెన్ ఆ చెన్నైలో ఉన్న ఆ మైలపురం సంథింగ్ అంటారు, ఆ ప్రాంతానికి నేను వ్యక్తిగతంగా వెళ్ళాను, ఆ మందిరాన్ని చూశాను. ఆ దేవుని యొక్క యేసు ప్రభు శిష్యుడైన తోమా ఎక్కడైతే ఆయన ప్రార్థన చేశాడో, ఎక్కడైతే ఆయన అద్భుత కార్యం చేశాడో, ఎక్కడైతే ఆయన పరిచర్య చేశాడో, ఆ ప్రాంతం అంతా కూడా చూసి రావడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కేవలము భారతదేశంలో చెన్నై పట్టణంలో మాత్రం కాదు, కానీ ఇజ్రాయెల్ దేశాన్ని కూడా వెళ్ళి దర్శించడానికి, ఆయా స్థలాన్ని చూడడానికి, ప్రభు జన్మించిన స్థలమైన బత్లెహేము దగ్గరికి వెళ్ళి, గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే సువార్త దేవదూతలు ప్రకటించారో అవన్నీ స్థలాన్ని చూసి రావడానికి, కన్నులారా చూచి నా చెవులారా పరిశుద్ధ గ్రంథాన్ని నేను విని నా కన్నులారా దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఈ సత్యాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సోదరులారా, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న విషయం చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. హీ లవ్స్ యూ సో మచ్. హీ లవ్స్ యూ. వాట్ ఈస్ ద ఎవిడెన్స్ దట్ హీ లవ్స్ యూ? ఆయనను ప్రేమిస్తని చెప్పడానికి రుజువేంటి? ద ఎవిడెన్స్ ఈజ్ he has died for you. He has died on behalf of you. He bore all your iniquities. He bore all your punishment. ఆయన నీవు పొందవలసిన యొక్క శిక్షను, నీవు పొందవలసిన యొక్క ప్రతి భారమంతా కూడా ఆయన భరించి నీకు బదులుగా, నాకు బదులుగా, మనకు బదులుగా, ప్రజలందరికీ బదులుగా ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుల కొరకు కూడా సహాయం చేయడానికి ఒక్కొక్కసారి వెళ్ళరు. కానీ అటువంటిది మన స్థితిగతులు బాగలేకపోయినా, మానవునికి జీవితాల స్థితిగతులు బాగలేకపోయినా, మానవుని పక్షముగా ఆయన మరణించి తన ప్రాణాన్ని పెట్టి తన రక్తమును కార్చి సమాధి చేయబడి లేఖన ప్రకారముగా 3వ దినమున ఆయన తిరిగి లేచిన పునరుత్థానుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో జీసస్ లవ్స్ యు అని చెప్పడానికి రుజువు ఏంటంటే, హీ హ్యాస్ డైడ్ ఫర్ యూ. He shed his blood on the cross to sanctify you, to make you a just person, to make you a righteous person, to make you stand before the God. దేవుని సముఖంలో నీతిమంతునిగా నిన్ను నిలబెట్టడానికి, నిన్ను పరిశుద్ధంగా చేయడానికి, నిన్ను శిక్ష నుండి తప్పించడానికి ఆయన నీ కోసం తన ప్రాణం పెట్టాడు. ఇందులో దేవుని యొక్క ప్రేమ వెల్లడి అవుతున్నదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా, యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పండుగలు మేము ఆచరిస్తున్నప్పుడు కూడా, we do know one thing, that he is not a small child. ఆయన ఒక చిన్న శిశువు కాదు, ఆయన బాలుడు కాదు.
He has grown. He has taught wonderful teaching to the people. ప్రజలకు చాలా అద్భుతమైన దీవెనకరమైన ఆయన ఇచ్చిన ఒక బోధ ఈనాడు భూలోకములో ఉన్న జ్ఞానవంతుల సహితం కదిలింపచేయగలిగిన బోధ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నోట నుండి వచ్చిన ప్రతి ఒక్క మాట మానవ జీవితానికి అది మేలు కలిగిస్తుంది తప్ప ఎక్కడ కూడా హాని కలగదు. ఆయన పలికిన ప్రతి మాట నీతి కలిగినది కానీ అవినీతితో కూడినది కాదు. ఆయన పలికిన ప్రతి మాట సత్యమైనది కానీ మోసకరమైనది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందులో భాగంగానే అనేక మంది భక్తులు, అనేక మంది జ్ఞానులు సత్యము తెలుసుకొని సత్యాన్ని అన్వేషణ చేసి ఆ సత్యము క్రీస్తే యేసే అని తెలుసుకొని వారు ప్రభువును ఆరాధించడం మంది గొప్ప ధన్యకరమైన జీవితం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి యొక్క ధన్యత మీ జీవితంలో కూడా మీరు కలిగి ఉండాలని ప్రభు ప్రేమతో ఈ మాటను మీకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఐఎమ్ నాట్ టేకింగ్ మచ్ టైం. నేను కొద్ది నిమిషాలు ముగిస్తాను, శ్రద్ధగా వినండి. యేసు ప్రభువు భూలోకానికి రావడానికి ఆ రెండవ కారణం చెప్పి అపవాది కార్యమును లయపరచడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. టు destroy the works of the devil. Jesus Christ came to this world to destroy the work of devil. అపవాది యొక్క కార్యాన్ని లయపరచడానికే మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. అపవాది కార్యాన్ని లయపరిచి అపవాది యొక్క బంధకములో నుండి, సాతాను యొక్క చెరలో నుండి, సాతాను యొక్క కబంధ హస్తములో నుండి ప్రజలను విడిపించడానికి లోకానికి అని వచ్చాడు ఆయన. స్తోత్రం. అందుకే బంధకాల్లో ఉన్న వారికి, ఎవరైతే అటువంటి స్థితిగతులు ఉన్నారో వారందరికీ ఇది సువర్తమానం, ఇది వారందరికీ ఇది సంతోషకరమైన వార్త. ఇది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండ్ ప్రియులారా, మరొక మాట దేవుని లేఖన భాగంలో మీకు చెప్పడానికి ఆశిస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయములో 10వ వచనములో చక్కటి మాట రాయబడింది. దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు, మరి దేనికి రాడు? ఈనాడు దేవుని పేరట ఇతరులను హింసిస్తున్నారు, మతము పేరట ఇతరులను బాధిస్తున్నారు. జీసస్ నెవర్ సెడ్ లైక్ దట్. అందుకే యేసుక్రీస్తుకు సాటి ఎవరు లేరు. హీ సోడ్ ఓన్లీ లవ్. ఆయన కేవలం ప్రేమను మాత్రం ప్రకటించాడు, ప్రేమ మాత్రము చూపించాడు. ఆయన కేవలం క్షమించగలిగాడు. అందుకే ఈ యోహాను సువార్తలో పరిశుద్ధ గ్రంథంలో 10వ అధ్యాయంలో 10వ వచనంలో ఏం రాయబడిందంటే, దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. ఇఫ్ ఎనీబడి ఈజ్ కమింగ్ అండ్ కిల్లింగ్ యూ ఆర్ డిస్ట్రాయింగ్ యూ, he is not God. Just he is a human being, or just he is a evil one. ఎవరైనా సరే ఇంకొకరిని హాని చేయాలి, అనవసరంగా హేతువు లేకుండా, కారణం లేకుండా ఒకరిని కీడు చేయాలి, ఒకరిని ఇబ్బంది పెట్టాలి, ఒకరిని బాధ పెట్టాలి అని ఎవరైనా వస్తున్నాడంటే వాడు అసలు దేవుడు కాజాలడు. బైబిల్ గ్రంథము ఆ విధంగా ఎవరికి చెప్పటం లేదు. బైబిల్ గ్రంథం చెప్పిందంతా ఏంటంటే ప్రేమ కలిగి జీవించమని, క్షమించమని చెప్పాడు. నా యేసు ప్రభు చెప్పిన వార్త మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఏ దొంగ అయితే దొంగతనం చేయడానికి వచ్చాడో, హత్య చేయడానికి వచ్చాడో, నాశనం చేయడానికి వచ్చాడో, ఆ నాశనం చేసిన వాని చేతిలో నుండి ప్రజలను విడిపించడానికే యేసు ప్రభు లోకానికి దిగి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట, నేను వారికి జీవమును సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికే వచ్చి తిని. అనగా దొంగ ఏదైతే దోచుకొని వెళ్ళిపోయాడో, హత్య చేసిన వాడు ఎవరినైతే హతమార్చాడో, నాశనం చేసిన వాడు దేన్నైతే నాశనము చేశాడో, వాటన్నిటి వారి చేతిలో నుండి విడిపించి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విడుదల చేయడం వేరు, రిడీమ్ అనే పదం వాడారు, రిడీమర్. అందుకే ఆయనకు మరో పేరు ఏంటంటే రిడీమర్. హీఈస్ ద సేవియర్ అండ్ ఆల్సో హీఈస్ ద రిడీమర్. ఆయన రక్షించేవాడు, అలాగే విమోచించేవాడు. విమోచన అనే పదానికి అర్థం ఏంటంటే, ఏదైతే ఒక వ్యక్తి చేతిలో నుండి మరొక వ్యక్తి యొక్క చేతిలో అది బంధకములు ఉన్నదో వాటిని సంపూర్ణముగా ఒక్కటి కూడా, ఏది కూడా, ఒక చిన్న వస్తువు కూడా విడిచిపెట్టకుండా పరిపూర్ణంగా విడిపించడం. దట్ ఈస్ కాల్డ్ రిడెంప్షన్.
యేసు ప్రభు చేయబోతున్న పనిని ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే సాతాను చేత, శత్రువు చేత. నిజానికి మనుషులు మనం ఎవరు కూడా ఒకరికొకరు శత్రువుము కాము. మనమందరూ కూడా మానవ శరీరములో మానవ పోలికలు ఉన్న మానవులు మనందరం. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క కుటుంబం నుండి వచ్చిన వారు కాబట్టి మనందరూ కూడా సహోదరులమే. ప్రభుకు స్తోత్రం. ఇందులో మనిషే మతాన్ని తెచ్చుకున్నాడు తప్ప మనుషులందరూ కూడా ఒకటే. అందుకే మానవునిగా ఒకరినొకరు మనం ప్రేమించేవారుగా ఉండాలి, ఒకరినొకరు ఆదరించేవారుగా ఉండాలి. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే సాతాను చేత అనగా అపవాది చేత, దుష్టుని చేత ఎవరైతే బంధించబడి ఉన్నారో, దుష్టుని చేత ఎవరైతే హతమార్చబడ్డారో, దుష్టుని చేత ఎవరైతే నాశనము చేయబడ్డారో, ఆ దుష్టుని ఆయన బంధించి, ఆ దుష్టుని ఆయన నాశనము చేసి, దుష్టుని యొక్క కబంధహస్తములో నుండి ప్రజలందరినీ విడిపించడానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈయన మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఆ గొప్ప విడుదల మీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ గొప్ప రక్షణ మీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ గొప్ప విమోచన మీకు, మీ కుటుంబానికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీరు ప్రేమతో మీరు అంగీకరించగలిగినప్పుడు మీరు ఈ గొప్ప రక్షణను పొందుకోగలిగారు. దేవునికి స్తోత్రం. దేవుడు అనుగ్రహించిన బహుమానాన్ని తృణీకరించవద్దు. ఆ బహుమానం ఏంటో తెలుసా? నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తులోనే సమస్తము ఇమిడి ఉన్నది. మానవునికి కావలసిన రక్షణ, మానవునికి కావలసిన విమోచన, మనసునికి కావలసిన విడుదల, శారీరకం కావలసిన సమాధానము, నీ హృదయానికి కావలసిన నెమ్మది, శరీరానికి కావలసిన ఆరోగ్యము, మానవునికి కావలసిన క్షమాపణ, మానవునికి కావలసిన సమస్తము కూడా యేసునందే ఇమిడి ఉన్నది. ఏ వ్యక్తి అయితే యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, దేవునికి స్తోత్రం కలుగును గాక, వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. నిత్య జీవం అనే పదానికి అర్థమేమనగా మరణము లేనిది, అంతము లేనిది. నిత్యము అనే పదానికి అర్థం అది. ఇటర్నల్ అనే పదాన్ని వాడాడు. perpetual. He is the eternal God and he is giving the eternal life to the people. ప్రజలకు ఆయన నిత్య జీవాన్ని ఇచ్చువాడే ఉన్నాడు. ఆ నిత్య జీవం ఇవ్వడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చాడు కనుక ఆయన ఇచ్చిన బహుమానాన్ని ఎవరు కూడా తృణీకరిస్తే మరి వాళ్ళు అట్లాంటి వాటిని గురించి మనం ఏమనుకుంటాం మీరు ఊహించుకోండి. దేవుడు ఇచ్చిన బహుమానాన్ని ఎవరైనా సరే వద్దు అన్నారు అనుకోండి, అలాంటివన్నీ ఏమనుకోవాలి? For God so loved the world that he gave his only begotten son. Whosoever believeth in him, he should not perish but have everlasting life. ఆయన అన్నడు కూడా నాశనానికి వెళ్లకుండా నిత్య జీవాన్ని పొందుకోగలరు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఆ నిత్య జీవము కలిగిన మాట ఈ క్రిస్మస్ సందర్భాలలో మీకు ప్రకటిస్తున్నాము. నమ్మితే రక్షణ పొందుకుంటారు. అంతేకాకుండా మా హృదయపూర్వక మనకు ఆశ, మాకు ప్రార్థన. సుమారుగా ఈ ప్రాంతంలో నేను 20 years నుండి అబవ్ అవుతుంది, 20 సంవత్సరాలు ఎక్కువగా ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నామని తెలుసా? వారు పాడైపోవాలని కాదు మేము ప్రార్థన చేస్తుంది, ప్రభువా వారిని రక్షించండి. మేము ప్రార్థన చేసింది, ప్రభువా ఈ ప్రాంత ప్రజలకు సమాధానము దయచండి, ఈ ప్రాంత ప్రజలకు నెమ్మది దయచండి, ఈ ప్రాంత ప్రజలకు క్షేమము దయచమని మేము ప్రార్థిస్తున్నాం. మీలో ఏ ఒక్కరు కూడా కీడు కోసము కానీ హాని కొరకు మేము ప్రార్థన చేయటం లేదు, పరిచయం చేయటం లేదు. మీ మేలు కొరకు మేము పరిచయం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే ఆ భారాన్ని మా హృదయంలో పెట్టాడు. అందుకే ఆ ప్రేమను మీకు పంచిపెడుతున్నా. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈరోజు నీవు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే ఆ క్రిస్మస్ ఆనందాన్ని, ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఆ సంతోషం ఇంతంత కాదు. అందుకే అంటే బైబిల్ చెప్తుంది ఏంటంటే భూమి మీద ఒక్క వ్యక్తి మారుమనసు పొందితే పరలోక రాజ్యం ముందు గొప్ప పండుగ జరుగుతుంది. కాబట్టి నీవు నీ కుటుంబం, నీవు నీ కుమారుడు నీ కుమార్తె, నీవు నీ భార్య నీ భర్త, నీవు నీ తల్లిదండ్రులు, మీరు అందరూ కూడా ఆ గొప్ప రక్షణ నిత్య జీవ పొందుకోవాలనే ఉద్దేశము కలిగి ఈ క్రిస్మస్ సందర్భాల్లో మీకు తెలియజేస్తున్నాను. ప్రభు అందరి హృదయములలో తనకు సమాధానం అనుగ్రహించునుగాక. ఈ గ్రామ ప్రజలందరూ కూడా, కాలనీ ప్రజలందరూ కూడా, ఈ నగర ప్రజలందరూ కూడా దేవుడు మారు మనసును రక్షణ కృప అనుగ్రహించునుగాక, రక్షణ ఆశీర్వాదము దయచేయునుగాక, ప్రతి కుటుంబానికి సమాధానం అనుగ్రహించునుగాక. కూర్చున్న మీ అందరికీ కూడా
ప్రభు ప్రత్యేకముగా ఆశీర్వదించాలని, క్రిస్మస్ యొక్క సమాధానముతో, సంతోషముతో, ఆనందముతో మీ హృదయాలు, మీ యొక్క కుటుంబాలు నింపి ఆయన నడిపించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ కొద్ది మాటలు మనందరి వినికిల్లో ఆయన ఫలింపచేసి దీవించి నడిపించునుగాక. ఆమేన్.